ప్రవేశించినారు. పెళ్లి విందులోకి వెళ్ళిపోయినారు. సిద్ధంగా ఉన్న వాళ్ళంతా పెళ్లి విందులోకి పోయినారు. ఆలస్యంగా రెడీగా మళ్ళా దీపాలు రెడీ చేసుకుని వచ్చింది. మళ్ళా ఊర్లే పోయి ఇల్లు వచ్చి ఏమంటున్నారు, కన్యకులు వచ్చి అయ్యా తలుపు తీయ బాబు, మేము మీ కూడా కనిపెట్టుకున్నాం ఇన్ని రోజులు కనిపెట్టుకున్నాం. మరి ఏమి ఆ టయానికి ఆరిపోతుంటే ఊళ్ళో పోయినాం వెలిగించుకొని వచ్చామని. నూనె లేదు, కొంచెమే ఉండింది. మీరెవరు చూసావా? మీరెవరు? ఇన్ని రోజులు విశ్వాసంతో ఉండి భక్తిగా ఉండి పాటలు పాడి ప్రార్థన చేసి బ్యాప్టిజం తీసుకొని చివరి క్షణాన ఆరిపోయే స్థితిలో ఉంటే బిడ్డ దేవుని రాజ్యంలో ఎట్లా చేరగలం? కనుక ఏమంటున్నా అంటే సిద్ధపడిన వారు పెళ్లి విందులో అమ్మ చదవండి 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కబరిచిన గాని ఈ మాట కేక వినబడగానే ఏం చేశారమ్మ వాళ్ళు? ఏం చేశారు నాన్న? ఏం చేశారు వాళ్ళు? డ్యూటీలు చక్కపరుచుకున్నారు. అది సంగతి. ఇదిగో పెళ్లి కుమారుడు కేక వినగానే గబగబ నిద్రలేసి రెడీ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే కేక వినపడతా ఉంది. అటు మన డ్యూటీలు ఏం చేయాలా? నతనల్ గారు, మన డ్యూటీలు ఏం చేయాలా? చక్కబెచ్చుకుని వెలిగించుకోవాలి. అదే కేక వినపడింది కనుక వాళ్ళకి ఛాన్స్ లేదు. కానీ అదే కేక మనకు వినపడుతుంది, మనకు ఛాన్స్. ఎంత గొప్ప భాగ్యం! వాళ్ళకి లేని అవకాశం మనకు దొరికింది. చూడండి, పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, వాళ్ళకి లేని భాగ్యం మనకు దొరికిందండి. మనం ఎందుకు పోగొట్టుకోవాలా ప్రియమైన వాళ్ళ? రెండో పేతురు అనుకుంటాను 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి. చూడమ్మా, దేవదూతలు పాపం చేస్తే వాళ్ళను శిక్షించినాడు. తర్వాత తీర్పుకు కావాలి పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. నోవా కాలంలో కూడా విడిచిపెట్టిన జనాలందరినీ జలప్రలయంతో నాశనం చేసినారు. 3వది, లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలను ఏ విధంగా వాళ్ళను చూసావా? అగ్ని గంధకముల చేత. గుర్తు పెట్టుకో, వాళ్ళకు లేదు ఛాన్స్. నోవా కాలంలో ఉన్న వాళ్లకు, లోతు దినాల్లో ఉన్న వాళ్లకు దేవదూతలు కూడా అవకాశం లేదు. నీకు నాకు అవకాశం వచ్చింది. వాళ్ళ అవకాశం దాటిపోయింది. వాళ్ళకి లేదు, ఛాన్స్ లేదు. కానీ నీకు అవకాశం వచ్చింది. అర్థమైందా? ఏశావు వచ్చినాడు. ఏశావు వచ్చి, నాయనా ఎవరు నువ్వు? ఏశావు నాయనా, నీ పెద్ద కొడుకు నువ్వు. పెద్ద కొడుకా? ఇస్సాకు దగ్గరికి రా. వచ్చు. అరే, ఇంతకుముందు వచ్చిపోయింది ఎవరు? అయ్యో, ఇంతకుముందు వచ్చిపోయింది ఎవరు? యాకోబు. అయ్యో, మీ తమ్ముడు వచ్చిపోయినాడు నాయన. వచ్చిపోయాడా నాయన? ఒక్కటన్నా ఈయన నాకు ఆశీర్వాదం. అవకాశం లేదు. అవకాశము ఎంత ఏడ్చినాడు పాపం. ఎవరు? అమ్మా, నీకు అవకాశం ఉంది. అవకాశం లేకపోతే నువ్వు కూడా ఏడుస్తావు ఒకరోజు. గుర్తుపెట్టు, నీ జీవితం మార్చబడడానికి ఇదొక అవకాశం. నీ పాపం నుండి విడుదల పొందడానికి ఇదొక అవకాశం. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి ఇదొక అవకాశం. అవకాశం దాటిపోయింది. లేటుగా వచ్చినాడు. దేర్ ఇస్ నో యూజ్. ఏడుస్తున్నాడు, నాయనా 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 కొడుకా అంటున్నాడు. కానీ నీకు అవకాశము లేదు. కొడుక ఉన్నదంతా తీసుకుపోయినాడు. నాయనా, ఎంత మోసపోతే నాయనా. నువ్వు కూడా ఏడుస్తావు. ప్రేమైనటువంటి వాళ్ళు కనుక హెబ్రోనులో ఈ ఇంటిలో దేవుని స్వరంలోకి విడుదల అవుతావు.
సిద్ధపడిన వారు పెళ్లి విందులో. ఈ వాక్యం వినబడుతున్నాగానే సిద్ధపడు, ప్రిపేర్ గా సరి చేసుకో. ప్రభా, నా దీపం ఆరిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను వెలిగించు స్వామి. బుద్ధిహీనంగా ఉన్నాను, భక్తిహీనంగా ఉన్నాను, దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ ఉన్నాను, ఈ శరీరాన్ని ఇచ్చలవిడిగా పాపానికి ఉపయోగిస్తున్నాను, ఈ చూపు పాపానికి ఉపయోగిస్తున్నాయి, నోరు పాపానికి ఉపయోగిస్తున్నా, ఈ చేతులు కాళ్ళు ప్రభా పాపానికి ఉపయోగిస్తున్నా. క్షమించు, రక్తంతో కడుగు, పవిత్ర. సిద్ధపడిన వారు పెళ్లి విందులో సిద్ధపడు. ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళ దీపాలు వెలిగించుకుంటూనే ఉన్నారు, ఆరిపోలే. ఎన్ని పరిస్థితులు వచ్చినా బుద్ధిమంతులుగానే ఉన్నారు, బుద్ధిహీనులుగా లేరు. కనుక ప్రభు పిల్లల మనం కూడా ఎన్ని పరిస్థితులు రాని మన దీపం ఆరిపోకూడదు, మన ఆత్మ దీపం ఆరిపోకూడదు. మీకు ఇంకా సులభంగా చెప్తాను అర్థం అవడానికి. ఇక్కడ క్యాండిల్ పెట్టాం, క్యాండిల్ పెడితే వెలుగుతా ఉంది. మెల్లికి డోర్ తెరిచినాం, రెప్ప అంటారు. ఆ డోర్ తెరిచినాం, అన్ని డోర్ తెరిచి లాస్ట్కి ఏమవుతుందమ్మా చెప్పండి? లోపల నీకు ఆత్మ దీపం ఉంది. పాపం కొరకు కళ్ళు తెరిచినాం, టీవీ కొరకు కళ్ళు తెరిచినాం, సీరియల్ కొరకు కళ్ళు తెరిచినాం, రెప్ప అంటాం. పాపం మాట్లాడడానికి, పాపం చేయడానికి నోరు తెరిచినాం, రెప్ప అంటాం. పాపం కార్యాలు వినడానికి, వినడానికి చెవులు తెచ్చినాం. పాపం కొరకు నీ హృదయం తెచ్చినాం. లాస్ట్ కు దీపము. ఈ వాక్యం వింటున్నగానే ఇదిగో పెళ్లి కుమారుడు కేక వినగానే దీపాలు ఏం చేశారు? సిద్ధపడిన వారు పెళ్లి విందులో. వాక్యం వింటున్నాగానే సిద్ధపడాలి. ఎన్ని పరిస్థితులు రాని ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు నువ్వు ప్రిపేర్ కావాలి. సహోదరి, చెల్లి, తమ్ముడా, దేవుని సంగమా, మనం సిద్ధపడాల. ప్రభా, నా కొరకే ఈ వాక్యం వస్తావు. నేను సిద్ధంగా లేను, ఆరిపోయే స్థితిలో ఉన్నాను. ప్రభా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నాయనా నా దీపాన్ని నేను ఆర్పో చేసుకోను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను బుద్ధిహీనంగా ప్రవర్తించను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను బుద్ధిమంతుడిగానే ఉంటాను, వాక్య ప్రకారం జీవిస్తాను, అనేకులను దేవుని మార్గం వైపు తిప్పుతాను. ఎన్నో పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రియులారా, మన విశ్వాసం కాపాడు. సాతాను నువ్వు దేవుని రాజ్యంలో చేరకుండా ఎన్నో సంఘటనలు తీసుకొస్తాడు, ఎన్నో ఆశలు తీసుకుని వస్తాడు, ఎన్నో రకరకాల. ఒక జరిగిన సంఘటన చెప్పేసి నేను ముగిస్తున్నాను, జాగ్రత్త. మా వైపు మీరు ఎట్లా వచ్చినారు పనులకు? కొంతమంది పిల్లలు ఈ విలేజ్ లో ఉండేవాళ్ళు, గూడాలు ఈ ఒంగోలు జిల్లాలో ఎక్కువ ఈ మేస్త్రి తాబీ పని చేసేవాళ్ళు. త్వరగా కంట్రోల్ చేయి. తాబీ పని చేసే వాళ్ళు వెళ్ళాను. ఒక కాంట్రాక్ట్ పిలిస్తే చెన్నైకి పోయినారు. ఆడ వర్క్ జరుగుతా ఉంది. ఆడ చిన్న షెడ్లు వేసుకొని పని చేసుకుంటా ఉన్నారు. అంతా ఒక కులము, ఒక ప్రాంతం చెందిన కాంట్రాక్టర్, వీళ్ళు సంబంధించిన ఆయన మేస్త్రి. కానీ ఆశ్చర్యంగా వాళ్లకు వేరే దేశంలో కాంట్రాక్ట్ దొరికింది ఆయనకు, ఇట్లా కన్స్ట్రక్షన్ విషయంలో. అక్కడ ఉండే వాళ్ళు ఏం చేసినాయా, మరి మీరు వస్తే ఒక్కొక్కరికి మేమే ఛార్జీలు పెట్టుకుంటాం, మేమే వీసా, మేమే అంతా. మంచి మేస్త్రీలు కావాలి మాకు, వర్కర్స్ సీడ్ ఉన్నారు కొంతమంది. అంటే 2 యవనస్తులు సెలెక్ట్ చేసినాడు. ఒకరి పేరు ఏం పేరంటే మోహన్ ఆయనకి మ్యారేజ్ అయింది, చిన్న పిల్లలు, 1 సంవత్సరం 2 పిల్లలు. ఇంకొక పేరంటే రమేష్, ఆయనకి పెళ్ళయింది, కొత్తగా పిల్లలు లేరు. వీళ్ళిద్దరూ మంచి, మోహన్ ఇంకెవరెవరు గుర్తుపెట్టుకుని మర్చిపోకండి, ఇద్దరు మంచి మేస్త్రీలే. మళ్ళా చెప్పాడు, మళ్ళా వచ్చింది ఆహ్వానం. ఆలోచన చేసుకొని చెప్పాయా, 1 సంవత్సరం పోతే మంచి డబ్బులు వస్తాయి మీకు, ఫ్రీ, మీకు వీసా ఫ్లైట్ టికెట్ అంతా వాళ్ళదే. నెలకు వచ్చిన డబ్బులు ఒక 20,000 వస్తుంది, 10,000 మీరు అక్కడ కట్టేదా, 10,000 ఇంటికి పంపిస్తాం. ఇది బాగుంది కదా, 1 సంవత్సరం తిరిగిపోతుంది అంతే వాళ్ళు పెట్టింది. మిగతా డబ్బు అంతా ఇంటికి ఆల్రెడీ వస్తూనే ఉంటది, మీరు ఎన్ని కాదు. బాగుందని మోహన్ వచ్చి చెప్తే ఆమె అనింది, ఏమండి చిన్నపిల్లలు నువ్వు పోతే ఎట్లా అండి? ఎట్లా లేదమ్మా, 1 సంవత్సరం కాలం పనిచేసి వచ్చి మనం పేదరికం తీరిపోతుంది,
మంచి అవకాశం ఇది. వాళ్ళే తీసుకుపోతున్నారు, వాళ్ళే పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేదు కదంటే వద్దండి, పిల్లలు బెంగపడిపోతారు, నువ్వు దూరం అయిపోతాను. లేదమ్మా, ఆ కాంట్రాక్టర్ చెప్పారు, లేదమ్మా సంవత్సరం కదా, అందరూ మిగతా మీ చిన్న పెద్ద బంధువులు అంతా ఉంటారు కదా ఇక్కడ. సరే నీ మోహన్ భార్య చెప్పండి, ఒప్పుకుంది. మీరు మనసు పెట్టాలా. నెక్స్ట్ ఎవరున్నారు? రమేష్ దగ్గర వస్తే, అయ్యా పెళ్లి మనకు, మన ఇద్దరమే ఉన్నావు, నువ్వు పోతే ఎట్లాయా? లేదు ఒక సంవత్సరమే. ఆ కాంట్రాక్టర్ వచ్చాడు, మీ బంధువులు వచ్చారు, పోలేమ్మా అబ్బాయి పోతానులే మనోడు నువ్వు. లాస్ట్ కు రమేష్ భార్య కూడా ఇద్దరు అన్నగారు ఫ్లైట్ ఎక్కేసినారు, వెళ్ళిపోయినారు. పోయిన ఒక 3 నెలలు 6 నెలలకు మంచిగా డబ్బులు వచ్చేసినాయి ఒక్కొక్కరికి, ఫుల్ గా డబ్బులు. ఇక చూసుకో, లైఫ్ స్టైల్ మారిపోయాయి, భోజన పరిస్థితులు మారిపోయాయి. ఈమె మంచిగా పిల్లలు బాగా బట్టలు వేసుకుని మంచిగా భోజనం చేసుకుంటూ వాళ్ళు ఉన్న అంకులు వాళ్ళతో పాటు ఏమి ఉంది. ఆమె ఇంకా బాగా చక్కగా ఒకటే ఉంది కదా, ఆమె జీవితం కూడా మారిపోయా. చూడు మా మాట్లాడినందుకు మీకు ఎంత జరుగుతుందో. ఇట్లా ఒక 1 year జరిగింది. సడన్ గా ఆ ప్రాంతంలో వారు స్టార్ట్ అయింది. ఇక్కడ జరిగినట్టే అక్కడ దేశాల్లో వారు ఇరుక్కుపోయినారు. ఏమైంది తెలియడంలే, డబ్బులు రావడం లేదు. దాదాపు మళ్ళా 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయిపోయింది. ఉన్న డబ్బులు అయిపోయి మామూలు స్థితికి వచ్చేసినారు. 2 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచే లోపల ఇక నమ్మకము కోల్పోయే అవకాశం. ఎవరు చెప్పేసినారు, ఆడైనా తప్పు చేసింటారు, విదేశింటారు అని చెప్పి అంత లావగా వెళ్ళిపోయింది ఆ మాటలు. అయ్యో చచ్చిపోయింటాడమ్మా రమేష్, చచ్చిపోయింటాడమ్మా మోహన్ అని పాపం కుంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఇద్దరు వేసుకుంటారు. దినాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, 3 సంవత్సరాలు దాటినాయి. ఆ యొక్క బంధువులు వాళ్ళ గూడెం పెద్దలు ఉంటారు కదా, అమ్మా మోహన్ భార్య దగ్గరమ్మా ఎందుకు వాళ్ళు చనిపోయినారు, ఇంకా అయిపోయి లాభం లేదు, నమ్మకం లేదు, పెళ్లి చేస్తాము, మన కులం పద్ధతి ప్రకారమే లక్షణంగా బ్రతకొచ్చును అంటే ఆమె తెలుసా, నా భర్త వస్తాడని నమ్మకము నాకు రాకపోయినా పర్వాలే, ఈ కష్టాల్లో ఇట్లే ఉంటే చచ్చిపోతాను గాని నేను మాత్రం ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా వినలే. చివరికి వాళ్ళ అత్తమామలు చెప్పినా వినలే. లేదు అత్తమ్మా, నా భర్త వస్తాడని నమ్మకం నాకుంది, రాకున్నా పర్వాలే, నా బిడ్డలు నేను ఈ కష్టాల్లో చచ్చిపోతాం కానీ నేను ఇంకొకరు పెళ్లి. ఆ కష్టాలు నిలబడింది. ఈమె దగ్గరికి పోయినారు రమేష్. ఏం మా అంటే లేదయా అని ఏడ్చింది. అట్లా లేదమ్మా, ఎందుకు ఒక యవనస్తురాలు ఎందుకు అట్లుంటావు, మళ్ళా పొరపాటు జరిగా పెళ్లి చేస్తాం కదా. లాస్ట్ కు ఒప్పేసుకుంది. రమేష్ భార్య కూడా పెళ్లి అయిపోయింది. హ్యాపీగా సంవత్సరం వాళ్ళ సంవత్సరం జరుగుతుంది. 1 year అయిపోయి ఈమెమో కూలికి పోచుకుంటా, పిల్లలు చదువుకుంటా, ఏముంది ఎంత చూడమ్మా మా మాట బాగుంది. నో, నా భర్త వస్తాడు నమ్మకం నాకు, రాకపోయినా పర్వాలే, ఈ కష్టాల్లో ఉండి నా భర్త గురికి ఎదురు చూస్తే చచ్చిపోతాను నేను మాత్రం పెళ్లి. ఆశ్చర్యంగా 4 సంవత్సరాలు సడన్ గా లెటర్లు వచ్చినాయి. సడన్ గా ఇదిగో యుద్ధం జరిగింది, ఈ పరిస్థితిని బట్టి మమ్మల్ని జైలు వేసినారు, లాస్ట్ విడుదల చేసినారు, గవర్నమెంట్ తప్పు కాబట్టి మాకు ఇన్ని $, డబ్బులు ఇచ్చినారు, మేము ఇస్తున్నామని మోహన్ ఉత్తరం రాశాడు. రమేష్ కూడా ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాలు చూడంగానే ఆ మోహన్ భార్యకి ఏమొచ్చింది, అందులో సంతోషమై ఏడ్చుకుంటా పిల్లల్ని కలుసుకుని, అమ్మా మీ నాన్న బతికే ఉన్నాడే, చిన్నడా నాన్న బతికే ఉన్నాడే, అబ్బా ఆనందానికి అవధులే అనుకున్న ప్రకారమే ఆ టైం వచ్చింది. అందరూ పోయినారు విమానాశ్రయానికి, పిల్లల్ని తీసుకొని పోయింది. ఆయన సంతోషంగా పెద్ద బ్యాగ్ తో దిగి వస్తున్నాడు. అవతల ఆయన రమేష్ వస్తున్నాడు, ఇద్దరు మోహన్ వస్తున్నాడు. రమేష్ దృష్టి అంతా ఎవరి మీద ఉంది, అరే నా భార్య రాలేదు, నా భార్య రాలేదు. ఆమెకు కావాల్సిన మంచి 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 గోల్డ్, మంచి మంచి బంగారం, ఆమె ఏదైతే ఇష్టమంతో అలాంటి పదార్థాలు అన్ని తీసుకుని వస్తున్నానని, నా భార్య నాకు ఎంత ఎదురు చూస్తూ ఉంటుందని ఎంతో ఆశతో వచ్చినాడు. దిగంగానే ఆమెను అడిగినాడు, ఏమ్మా ఏ సంగతి, ఏమైతే తన భర్త పిల్లలు కలుసుకుని ఏడ్చుకున్నారు కొంచెంసేపు. చూడండి, అవునయ్యా నువ్వు వస్తావని నాకు నమ్మకం ఉంది, మన వాళ్ళు ఎన్ని చెప్పినా వినలేదయ్యా, నీ మీద ప్రేమ నీ గురువు బతికినానయ్యా నేను ఇన్ని రోజులు అన్నా. అవునా అని తన భార్య బిడ్డలు హత్తుకున్నాడు. ఇదిగో ఇవన్నీ మీకు, నాకు ఇంత ఎదురు చూసినావు కదా, ఇవన్నీ నీ కొరికే అమ్మా, ఆ బ్యాగ్ మొత్తం అన్ని చూసి సంతోషం. రమేష్ అడిగి, ఏమ్మా నా భార్య రాలేదు, ఏం చెప్తే ఏమవుతాడో పాపం,
ఎంతో ఆశతో వచ్చినాడు. ఎవరి కోసం? ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది అని ఉన్నా ఎక్కడుంది? ఊర్లో పోయినారు. అవి ఆ ప్రాంతానికి వచ్చినారు. ఎక్కడమ్మా? నా భార్య రమేష్ అడుగుతున్నారు. ఇదిగో ఆ ఇల్లు బాగా కట్టారు. ఎక్కడ పోయి పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. తలుపు వేరే. అందరికి షాక్ అయిపోయింది ఊర్లో. ఎట్లా ఇప్పుడు? ఏం పరిస్థితి? అంతా ఆశ్చర్యంగా ఉన్నారు. మళ్ళా డోర్ కొట్టారు. తీలే. అందరూ వచ్చి బలవంతంగా గట్టిగా పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తే ఆ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతా ఉంది. ఏం కారణము? భర్త వస్తాడనే నిరీక్షణ లేకుండా ఇంకొక వ్యక్తితో జీవితాన్ని కొనసాగించింది. ప్రేమించే భర్త ఇప్పుడు వచ్చినాడు. ఆయన ముఖం చూపించడానికి తన వల్ల వీళ్ళారా. ఇది ఒకవేళ బాహ్యంగా జరిగే అవకాశం ఉంది, ఆత్మీయంగా జరిగే అవకాశం కూడా ఉంది. మీకు పరాయి దేశంలో మీరు ఉన్నారు కనుక గుర్తుపెట్టుకోండి. ప్రభు వస్తున్నాడు. ఊరికి రాల వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్న దండిగా. ఎవరైతే విశ్వాసం కాపాడుకొని సిద్ధంగా ఉంటారో సంతోషంగా ఆయన ఎదుర్కోగలుగుతారు. ఎవరైతే లోకంతో కలిసిపోయి, పాపంతో కలిసిపోయి, వ్యభిచారంతో కలిసిపోయి జీవిస్తావో ఆయనకు చూపించే ముఖం చూపించడానికి నీకు అర్హత ఉండదు. ప్రార్థన చేసుకో. గుప్తంగా బ్రదర్స్ లో ఒకరు, సిస్టర్స్ లో ఒకరు, ఈ సంఘస్థులు మాత్రమే ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన దేవా, జీవం కలిగి తండ్రి, జీవాధిపతిమైన దేవా, అచ్చున్న సింహాసన రాశిన గొప్ప దేవా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గత బుధవారం దినం నుంచి బుధవారం దినం వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ సజీవ రెక్కల్లో కాచి కాపాడిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాలం దినము నా తండ్రి హెబ్రోని సంఘంలో నా తండ్రి మేము తిరుగుతుగా కూడికి నా తండ్రి నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి మీ దాసుని నిలబెట్టుకుని నా తండ్రి, అవును నా ప్రభా, మా కొరకు నా తండ్రి ఎన్నో లేఖనములు మా ముందు